ఓవైసీ బ్రదర్స్ మాకు 15 నిమిషాలు టైం ఇస్తే ఈ హిందువులందరినీ కాల్చి చంపేస్తాం లేపేస్తాం అని మాట్లాడిన అలాంటి వ్యక్తుల మీద ఈ రోజు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కదా, మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా మరి? కేంద్రంలో ఒకటే అధికారంలో ఉంటే సరిపోతుందా అండి? మాకు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అధికారం ఇవ్వగలం. హిందూ సమాజం కూడా 400 పార్ అని అడిగితే మొన్న 300 పార్ కూడా చేయలేదు. ఏ ధైర్యంతో ఇట్లాంటి చట్టాలు తీసుకొని రాగలం? ఏ ధైర్యంతో ఇట్లాంటి 15 నిమిషాల సమయం ఇచ్చిన వాళ్ళను కంట్రోల్ చేయగలం చెప్పండి? రేపు ఇదే సమాజం ఇంత దోస పారు కూడా కాలేదనుకోండి, కశ్మీర్ లాగా విడిపోవడం, బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి ఏమవుతుంది? కాశ్మీర్లో చూసినాం. ఇట్లా భయం ఏమంటారు, చాలా ఒక్కొక్క స్టెప్ వేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి అంటే ఎప్పటికైనా ఈ దేశానికి రక్షణగా బీజేపీ పార్టీ ఉంటుంది తప్ప ఆల్టర్నేట్ లేదంటారు. సౌటక 100% భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశం కోసం పనిచేస్తుంది. 100% భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ ధర్మాన్ని కాపాడుతుంది. 100% భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ దేశంలో ఉన్న దేవాలయాలకు రక్షణ ఉంటుంది.